BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. సార్ నమస్తే సార్. నమస్తే. సుందర్ రెడ్డి గారు, ఈ సోషల్ మీడియాలో ఒక మోడీకి సంబంధించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్కి ఇది అడ్వైస్ చేశారు, ఈ PSU స్టాక్స్ బాగుండబోతున్నాయి, వీటిలో ఇన్వెస్ట్ చేసుకోండి అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత నుంచి ఈ PSU స్టాక్స్ బాగా మంచి గ్రోత్లోకి వచ్చాయి, మంచి మొమెంటం ఉన్నాయంటూ కూడా రకరకాల వార్తా కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి అసలు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎస్పెషల్లీ PSU స్టాక్స్ గురించి ఎందుకు మాట్లాడారు? రైట్. సో బేసికల్గా ఇది ప్రతిపక్షాలు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ, ఒకప్పుడు అంటే ఒక 5 years బ్యాక్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ సెక్టర్లో ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది అంటానికి ఎగ్జాంపుల్గా కంపారిజన్లో చెప్పారండి. ఆయనమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పలేదు. అంటే ఒకప్పుడు గవర్నమెంట్ కంపెనీస్ అంటే పర్ఫార్మెన్స్లో వరస్ట్గా ఉంటాయి అండ్ గవర్నమెంట్ వాటిని అమ్మడానికే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది, డిస్ఇన్వెస్ట్మెంట్కే ప్లాన్ చేస్తున్నారు అన్నారు. బట్ ఇవాళ వెల్త్ అంతా కూడా ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి, ఎగ్జాంపుల్గా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అని జనరల్గా చెప్పారు. అది అడ్వైస్గా కాదండి, అడ్వైస్ కాదు. బట్ యాజ్ ఏ హోల్గా ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని కంపెనీస్ కూడా పర్టికులర్గా CPSE కానీ, అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ, లేకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ పర్ఫార్మెన్స్ బాగున్నాయండి. టెక్నాలజీ అడాప్టబిలిటీ బాగా పెరిగిపోయింది వాటిలో. అండ్ బ్యాంక్స్ అన్నీ కూడా రీసైజ్ చేశారు, చిన్న చిన్న బ్యాంక్స్ మొత్తాన్ని మెర్జ్ చేసుకుంటూ. తద్వారా న్యాచురల్గానే హ్యూమన్ రిసోర్స్ తగ్గి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అంటే ప్రాఫిటబిలిటీ పెరిగిందనమాట. మొత్తానికి ఈ లాస్ట్ ఈ 10 years నుంచి అండ్ సొసైటీలో ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కావచ్చు, లేదా మ్యాన్ పవర్ యూటిలైజేషన్ కావచ్చు, లేకపోతే UPI పేమెంట్స్ వల్ల ఖర్చులు తగ్గటం కావచ్చు, ఇలా మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయినమాట నిజం అండి. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా తక్కువ రేటు దొరుకుతాయి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇంతకుముందు సరిగా ఉండదు కాబట్టి. బట్ ఇప్పుడు అవి ప్రైవేట్ వాటితో పోటీ పడుతున్నాయి కాబట్టి అన్నీ మూవ్ అవుతున్నాయి గట్టిగా. అంటే ఇటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూస్తే అండ్ 14 years హై బ్రేక్అవుట్ అయింది. అండ్ CPSE ఇండెక్స్ చూస్తే అది కూడా 10 years హై బ్రేక్అవుట్ అవుతుంది. సో మొత్తం చూస్తే ఇటు పవర్ సెక్టర్స్ కావచ్చు, డిఫెన్స్ సెక్టర్స్ కావచ్చు, అంటే గవర్నమెంట్ బ్యాంక్ సెక్టర్ కావచ్చు, మొత్తానికైతే ఈ గవర్నమెంట్ కంపెనీస్ ఆపరేట్ చేసే అన్ని ఏరియాలు కూడా మూమెంటం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్ కంపెనీస్ లైక్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, లేదా NTPC కావచ్చు, వీటిలో పెడితే నేను జీవితంలో దాని జోలు పోనని స్టేట్మెంట్ ఇవ్వడం స్టైలిష్గా ఉండేది, ఇలాంటి కంపెనీలో నేను ఎప్పటికీ పెట్టను అని. ఇప్పుడు అందులో పెట్టకుండా ఉంటే వాడు మూర్ఖుల్లాగా ఉన్నాడు, ఎందుకంటే ఆపర్చునిటీస్ కొత్త క్రియేట్ అవుతున్నాయి ఆ ప్లేస్లో. అంటే ఇండియాలో ఈ ఆగస్టు మంత్లో హైయెస్ట్ ఫరెవర్ పవర్ కన్జంప్షన్ జరిగిందండి. ప్లస్ ఇప్పుడు పవర్ గ్రిడ్ జరుగుతుంది ఎంటైర్ ఏషియాలో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూరప్ క్యారిడర్ కడుతున్నారు, అందుకని ఫ్యూచర్లో పవర్కి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. అంటే ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, పవర్ కన్జంప్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది, ప్లస్ ఏషియా కూడా గ్రిడ్స్ జరుగుతున్నాయి కాబట్టి పవర్ హ్యూజ్ డిమాండ్ వస్తుంది అనమాట. అందుకని ఒకప్పుడు ఎందుకు పనికిరాని ఈ పవర్ కంపెనీస్ అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే NTPC కావచ్చు, లేదా ONGC ఇలాంటి మామూలు ఏ కంపెనీస్ సరే ఇప్పుడు అవి పరిగెడుతున్నాయండి. ఆ చార్ట్లు చూస్తే ఏ 10x 20xకి వెళ్తాయోమన్నట్టుగా ఉన్నాయి స్ట్రాంగ్గా. ఎందుకంటే కపుల్ ఆఫ్ డెకేడ్స్ నిద్రపోత గడిపిన స్టాక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకొని అన్నీ. అండ్ ఈ ఊపు ఒక్కరోజు ఇది మోడీ స్టేట్మెంట్తో వచ్చినాయి కాదండి, స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతున్నాయి. అండ్ ఇండియా క్లీన్ అండ్ నీట్ ఎనర్జీ కింద పరిగెడుతూ ఉంది కాబట్టి సెక్టోరియల్గా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అందుకని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే సెక్టార్కి డిమాండ్ వస్తుంది. రెండు మంచి కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నీ పరిగెడుతున్నాయండి. అంటే మోర్ ఓవర్ ట్రెడిషనల్గా ఈ గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ కూడా చాలా చీపర్ ప్రైస్కి దొరుకుతాయి ప్రైవేట్తో కంపేర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ HDFC బ్యాంక్ లాస్ట్ 2 years నుంచి మూవ్ అవ్వాల, స్టిల్ ఇప్పటికీ బుక్ వాల్యూతో పోల్చుకుంటే స్టాక్ ప్రైస్ 4 times ఎక్కువ ఉంటుంది ఇప్పటికి కూడా. ఇది 2 years నుంచి 0 రిటర్న్స్ ఇచ్చిన HDFC బ్యాంక్లో స్టిల్ బుక్ వాల్యూతో పోల్చుకుంటే స్టాక్ రేటు 4 times ఎక్కువ ట్రేడ్ అవుతుంటుంది. ఓకే, అదే నీకు ఇండియాస్ ద బెస్ట్ PSU బ్యాంక్స్ మన SBI చూసామనుకోండి, బుక్ వాల్యూతో పోల్చుకుంటే 1.5 times దొరికింది, అంటే దట్టి చీపర్ ఇది. అంటే మీకు అదే కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూసామనుకోండి, బుక్ వాల్యూకి ఈక్వలెంట్ దొరుకుతాయి, అంటే ఇంకెంత చీపర్ ఊహించుకోండి. అంటే స్టిల్ ప్రైవేట్ బ్యాంక్స్తో పోల్చుకుంటే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 4 times 5 times చీపర్ ఇవి. అట్లని NTPC ఇవన్నీ కూడా ఇంకా సింగిల్ డిజిట్లో ఉన్నాయి ఇవన్నీ. అందుకని న్యాచురల్గా వాల్యుయేషన్ బాగుంది, ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి, మంచి ప్రాఫిట్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ఈ కోల్ ఇండియా కావచ్చు, NTPC కావచ్చు, ఈ షిప్పింగ్ టారిఫ్స్ కంపెనీస్ కావచ్చు, డిఫెన్స్ కంపెనీస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు,
మొత్తానికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒకప్పుడు ఎప్పుడు దూరంగా ఉంచిన ఇన్వెస్టర్స్ ఇప్పుడు వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాటికి ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇస్తున్నారు. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, 2 years బ్యాకే స్టార్ట్ అయింది. అది ఆల్రెడీ లాస్ట్ 2 yearsలోనే అయ్యి 2x వెళ్ళిపోయినాయి అన్ని. ప్రతి గవర్నమెంట్ ట్యాగ్ ఉన్న ప్రతి కంపెనీ కూడా 2xకి వెళ్ళిపోయింది. ఓకే, బట్ వాల్యుయేషన్ అంటే నార్మలైజేషన్ అయినందండి. ఇంతకుముందు ఉన్నంత డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా కాదు. వాల్యుయేషన్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. బహుశా కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత ఎక్స్పెన్సివ్ జోన్ కూడా వెళ్తాయి. అందుకని ఇప్పుడు ఈ టైంలో వాటిని చేంజ్ చేయడం అవసరం అంటే స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ బెటర్ అనమాట. ఓకే, అన్ని స్టాక్స్ అంత వర్త్ కాదు. హెచ్ఈఎల్ అనుకోండి చాలా ఎక్స్పెన్సివ్ ఆ స్టాక్, హిస్టారికల్గా లేని ఎక్స్పెన్సివ్ ఉంది. అంటే బిహెచ్ఎల్ ఏంటంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది తప్ప ప్రస్తుతానికి వాల్యుయేషన్ కూడా జస్టిఫికేషన్ చేసుకోదు. అందుకని ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయిన వాటిని బ్రేక్అవుట్ అయినప్పుడు తీసుకోవడం బెటర్. ప్రస్తుతానికైతే అన్ని 2x గ్రోత్లు ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ. అంటే మోడీ చెప్పిన తర్వాత కదా, చెప్పక ముందు నుంచి కూడా పెరిగింది. కాబట్టి వాల్యుయేషన్ దగ్గర కాన్షియస్గా కొంచెం ఉంటే బెటర్ ఈ టైంలో. బట్ స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ ఫాలో అవ్వచ్చు. స్టిల్ గవర్నమెంట్ చీపర్ కంపేర్ టు ప్రైవేట్ కంపెనీస్, బట్ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇంప్రూవ్ అన్నమాట నిజం. బట్ ఐ లైక్ ఎన్టీపీసీ ఆ ఏరియాలో బాగా లైక్ చేస్తాను. దానికి కూడా పొటెన్షియాలిటీ చాలా పెద్ద మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కోల్ ఇండియా ఇప్పుడిప్పుడే బేస్ బ్రేక్అవుట్ అవుతుంది, అది కూడా ముందు పోయే ఛాన్స్ ఉంది. అండ్ బేసికల్గా పవర్ సెక్టర్ ఒకప్పుడు అగ్లీ సెక్టర్ అండి, ఇప్పుడు చాలా అట్రాక్టివ్ సెక్టర్. అది నచ్చలు ముందు పోతే. సో మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఎలాంటి స్టాక్స్ని ఆయన అడ్వైజ్ చేయడం కానీ రికమెండ్ చేయడం కానీ ఏం చేయలేదు. బట్ ఒకప్పుడు గవర్నమెంట్ కంపెనీస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయన్న సందర్భంలో మాత్రం దాని గురించి ప్రస్తావించారు అంతే. ఒకటైతే నిజమండి, అది మోడీ గవర్నమెంట్లో అంతకుముందు ఎప్పుడు లేనంతగా ప్రైవేట్ వాటితో పోటీ పడుతున్నాయి గవర్నమెంట్ కంపెనీస్ కూడా. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవెన్ గుజరాత్లో కూడా, గుజరాత్ గ్యాస్ కావచ్చు, గుజరాత్ ఫర్టిలైజర్స్ కావచ్చు, గుజరాత్ పేరుతో ఉన్న గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్లో వివచ్చంగా మూవ్ అవుతాయి బేసికల్గా. అంటే అతనున్న 10 yearsలోనే గుజరాత్లో ఉన్న మెజారిటీ గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ కూడా ప్రాఫిట్లో తీసుకొచ్చాడు. అదే స్ట్రాటజీ ఇప్పుడు సెంట్రల్ యూనిట్స్లో కూడా చేస్తున్నాడు. అవి కూడా ప్రాఫిట్లోకి వచ్చినాయి. ఒకప్పుడు గవర్నమెంట్ లాస్ట్ మీ కంపెనీని క్లోజ్ చేస్తారేమో అనుకున్నారు, కానీ అవి ఇంకా అట్రాక్టివ్ తయారు చేశాడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందుకని పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్. ఇవాళ డిఫెన్స్లో 65% లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఊహించుకోండి. 4 years బ్యాక్ 100% ఇంపోర్ట్స్. 4 years బ్యాక్ 100% ఇంపోర్ట్స్ దగ్గర నుంచి 65% లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుంది డిఫెన్స్ మొత్తం కూడా. అండ్ ఒకసారి అమెరికాలో ఈ జీఈ వాళ్ళు అమెరికా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా ప్రొడక్షన్ బీనింది అనుకోండి, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఏ రేంజ్లోకి వెళ్తాయంటే ఇండియా నుంచి కూడా ఒక 5 yearsలో మనం 1,00,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ మనం ఊహించుకోవచ్చు ఒక డిఫెన్స్ నుంచి. చాలా పెద్ద ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది ఆ ఏరియాలో. ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న ఇండియా ఇవాళ ఎక్స్పోర్ట్స్ గురించి ఆలోచించే స్టేజ్కి వస్తుందంటే ఊహించుకోండి. ఓకే, అండ్ శాటిలైట్ వీటిలో మన ఇండియాస్ ద బెస్ట్. ఆల్రెడీ ఇంతకుముందు చంద్రుడి దగ్గర పంపించాం, ఇప్పుడు సూర్యుని దగ్గర పంపించాం, ఇప్పుడు మళ్ళీ సముద్రంలో కూడా పంపించడానికి రెడీ అవుతుంది నెక్స్ట్ ఇయర్. అంటే ఆ ఏరియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏరియాలో ఇండియా చాలా చాలా ముందుకు వెళ్తుంది. అందుకని బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. నెక్స్ట్ 10 yearsలో అయితే మాత్రం బ్రైట్ విజువల్ ఇండియా, డిజిటల్ ఇండియా కనపడుతుంది అందరికీ. చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీ కనపడుతుంటాయి. మొన్న G20 అప్పుడు చూశారు కదా మీటింగ్స్లో, ఒకప్పుడు ఇండియా ఎంత దూరంగా ఉంచేవాళ్ళు, ఇప్పుడు అంత దగ్గరగా ఉంటున్నారు. క్లియర్ పెద్ద దేశాధినేతలే మోడీ గారి భుజం మీద చేతులే సలా నడుచుకుంటూ. అందులో ఈ చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు రాకపోవడం వల్ల ఇంకా ఇండియన్స్ వాళ్ళు కంఫర్ట్గా మూవ్ అయ్యారు. ఎందుకంటే మన ఇండియాకి రష్యాకు ఉన్న ఫ్రెండ్షిప్ అందరికి తెలిసిందే. బహుశా పుతిన్ వచ్చి ఉంటే కనుక ఇంత కంఫర్ట్గా మోడీ మూవ్ అయ్యాడు కాకపోయినాడు. బట్ లీడర్షిప్ క్వాలిటీ చూపించారండి అది ప్రపంచానికి. అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అంటే పర్టికులర్గా అమెరికాతో ఎన్ని టెక్నాలజీ సైన్అప్లు జరిగినాయండి. చాలా పెద్ద ఎన్విడియా లాంటి ఇండియా కొత్తని అంటే చాలా పెద్ద పేరు. అంటే ముందు రోజుల్లో లాస్ట్ 30-40 yearsలో జరిగిన గ్రోత్ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ 10 yearsలో జరిగే గ్రోత్ ఇంకొక ఎత్తు అనమాట. డెఫినెట్గా చాలా పెద్ద మార్పులు చేర్పులు జరుగుతాయండి. అండ్ ప్రపంచం మొత్తానికి ఇండియా అంటే ఒక డెవలపింగ్ నుంచి డెవలప్డ్ స్టేటస్కి మారింది అనమాట. వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేషన్ ప్రకారం నెక్స్ట్ 5 yearsలో 2027లో ఇండియా 3rd బిగ్గెస్ట్ ఎకానమీ. ఆ ట్యాగ్ ఊహించుకోండి. ఆ ట్యాగ్ ఇట్ సెల్ఫ్ ఇది వెరీ పవర్ఫుల్. మన గురించి మనం 100 డప్పులు కొట్టుకున్నది వేరు, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి లేదా అమెరికా దగ్గర నుంచి అటు నుంచి వాళ్ళ స్టేట్మెంట్స్ రావటం వేరు. అందుకని ఈ హౌ టు బిలీవ్ ఇండియా మంచి స్టేజ్లో ఉంది. ఈ రీదం, ఈ ఆప్టిమిజం, ఈ హార్డ్ వర్కింగ్ కనుక ఇది కంటిన్యూ చేస్తే కనుక నెక్స్ట్ 10 years బిలాంగ్స్ టు ఏషియా అండ్ పర్టికులర్ ఇండియా అండి. ఇండియా
అంటే నెక్స్ట్ 60 డేస్లో మళ్ళీ మీటింగ్ ఉంటుందండి మన G20 వాళ్ళతోటి. ఈ క్యారిడర్ అయితే ఎవరైతే ఉన్నారో పార్టిసిపెంట్స్ వాళ్ళతో మీటింగ్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టేసి మనకు ఆ ప్రాజెక్ట్ రియల్గా వర్కౌట్ అవుద్దా లేకపోతే పేపర్లో ఉంటుందా మనకు అర్థం అవుద్ది. ఎందుకంటే చైనా వాళ్ళు కూడా 1 బెల్ట్ 1 రోడ్ తీసుకొచ్చి 40 ఇయర్స్ అవుతుంది, పెద్ద గ్రోత్ ఏం లేదు దానికి. ఓకే, ఒకవేళ ఆ ప్రాజెక్ట్లో ఈ ప్రాజెక్ట్ కూడా స్లో అవుద్దా లేదా నిజంగా ఇంప్లిమెంటేషన్ అవుద్దా లేదు చూడాలి. ఇది కనుక ఇంప్లిమెంటేషన్ అయితే ద మెజారిటీ విన్నర్ ఇండియా అండి. ఇండియాకి చాలా పెద్ద ఆపర్చునిటీ రాబోతుంది. పర్టికులర్ L&T లాంటి కంపెనీకి అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున వస్తాయి. పోర్ట్స్ కావచ్చు, రైల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది. ఇండియా నుంచి గల్ఫ్ మీదుగా యూరోప్ ట్రావెలింగ్ అంటే ఊహించుకోండి ఎన్ని కొత్త ఆపర్చునిటీ రాబోతున్నాయో. చాలా పెద్ద ఆపర్చునిటీస్ అండి. నెక్స్ట్ 60 డేస్లో మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది అనమాట. ఈ ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో వాళ్ళతోటి. అంటే ఫస్ట్ టైం గల్ఫ్ ఏరియాస్ను అని కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీకి పట్టరావటం అనేది ఇందులోనూ గొప్పతనం. ఇంతకుముందు గల్ఫ్ అంటే వాళ్ళు దూరంగా ఉంటారు, ఇన్వాల్వ్ అవ్వరు అన్నట్టుంది. ఇప్పుడు అట్లా కాదు. ఎందుకంటే ఎనర్జీ, హైడ్రోజన్ ట్రాన్స్పోర్టేషన్లో, గ్యాస్ పైపుల్లో వాళ్ళు కీలకం కాబోతున్నారు. ఇప్పుడు ఇండియా నుంచి వాళ్ళ ద్వారా వయా విత్ దానికి వెళ్ళటం అంటే అద్భుతం అనమాట. అంటే 40% డిస్టెన్స్ తగ్గిద్ది ఈ రూట్లో, కొత్త రూట్లో. అంటే డెఫినెట్గా చాలా పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది ఇండియాకి ఇది కనుక వర్కౌట్ అయితే. సార్